హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 7th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే కింగ్ అలానే షిన్వోన్ ఇద్దరు కలిసి సోరాంగ్ ని కాపాడడానికి వెళ్తున్నారు. ఇంతకు ముందు ఆ ఫేక్ క్రౌన్ ప్రిన్సెస్ ని ఒక ఇంట్లో బంధించి ఉంచారు కదా, ఆ ఇంటికి షిన్వోన్ వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళ ఆ ఇంటి తలుపుల్ని పగలగొట్టి లోపలికి వెళ్తున్నారు. చూస్తే అక్కడ చాలా మంది అమ్మాయిలు బంధించబడి ఉంటారు. అది చూసి రాజు కాస్త డల్ అయిపోతున్నాడు. నా పరిపాలనలో ఇలాంటి పనులు జరుగుతున్నాయా అన్నట్టు షాక్ అయిపోతున్నాడు. వెంటనే కిడ్నాప్ అయిన అమ్మాయిలందరినీ కాపాడుతున్నారు. కానీ సోరాంగ్ మాత్రం అక్కడ కనిపించడం లేదు. షిన్వోన్ అక్కడున్న అమ్మాయిలతో మాట్లాడుతూ ఇంకా 2 అమ్మాయిలు కనిపించడం లేదు, మీరెవరైనా వాళ్ళిద్దరిని చూసారా అని అడుగుతున్నాడు. కానీ ఎవరికి ఏమీ తెలియదని చెబుతున్నారు. అందులో ఒక అమ్మాయి మాత్రము అవును, మాతో పాటు 2 అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు, కానీ ఆ కిడ్నాపర్స్ వాళ్ళిద్దరిని ఇక్కడ నుండి తీసుకుని వెళ్లిపోయారు. అందులో ఒక అమ్మాయి కిడ్నాపర్స్ తో నన్ను యూజ్ చేసి ఇంత డబ్బులు సంపాదించుకోబోతున్నావు, కనీసం అందులో నాకు కూడా ఒక వాటా ఇవ్వు అని అడిగింది. అలానే ఇంకొక అమ్మాయి ఏమో బాగా భయపడిపోయి ఏడుస్తూ ఉనింది అని చెప్పడంతో ఆ డబ్బులు అడిగిన అమ్మాయి మన సోరాంగే అయి ఉంటుంది, భయపడిన అమ్మాయి హేయాంగ్ అయి ఉంటుందని ఇద్దరు కనిపెట్టేస్తున్నారు. ఎలా అయినా సోరాంగ్ ని కనిపెట్టి తీరాలి, ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా హీరో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కి నేల మీద ఒక స్టోన్ కనిపిస్తుంది. అది చూడగానే అతనికి ఒక మ్యాటర్ గుర్తుకొస్తుంది. అతనే ఇంతకు ముందు చిన్న చిన్న రంగురాల్ని కలెక్ట్ చేసి హేయాంగ్ కి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. దాని గురించి తలుచుకుంటూ దీన్ని నేనే హేయాంగ్ కి ఇచ్చాను, తన ఈ రంగురాల్ని దారి పొడవునా వేసుకుంటూ మరొక క్లూని వదిలి వెళ్ళింది అని అంటున్నాడు. ఇక అదే సమయంలో ఆ ఊర్లో ఒక పెద్ద సైకో ఉన్నాడు. ఒక కిడ్నాపర్ అతని దగ్గరికి వెళ్లి ఈ మూటలో ఒక అందమైన అమ్మాయి ఉంది, నాకు కాస్త డబ్బులు ఎక్కువ ఇవ్వండి అని అడిగేసి ఆ మూటని ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. చూస్తే అందులో మన హేయాంగ్ ఉంది. యాక్చువల్ గా తను మైకంలో ఉంటుంది. అతను ఆ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది అని చెప్పేసి అతనికి డబ్బులు సెటిల్ చేసి పంపించేస్తున్నాడు. ఆ తర్వాత హేయాంగ్ ని లోపలికి తీసుకుని వెళ్లి తన జుట్టుని కట్ చేస్తున్నాడు. అంతలో హేయాంగ్ కి మెలకు వస్తుంది. అతను ఆ జుట్టుని మిగతా అమ్మాయిల జుట్టుతో కలిపి ఒక బాక్స్ లో ఉంచుతున్నాడు. అది చూసి హేయాంగ్ భయపడిపోతుంది. ఇక పెయింటర్ అలానే పోలీసు ఇద్దరు కలిసి ఆ రంగురాలని ఫాలో చేసుకుంటూ ఆ కిడ్నాపర్ ఇంటికి చేరుకుంటున్నారు. ఇలా ఊళ్ళో చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ కి గురయ్యారు. వాళ్ళని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చామని చెప్పగానే ఆ సైకో ఏమో మంచివాడిలాగా యాక్ట్ చేస్తూ అవునా, ఒకసారి మా ఇంట్లో కూడా చెక్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తున్నాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్లి సెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు. కానీ హేయాంగ్ అక్కడ కనిపించడం లేదు. ఆ సమయంలో మళ్ళీ వాళ్ళకు ఒక రంగురాయి దొరుకుతుంది. పెయింటర్ దాన్ని చూస్తూ హేయాంగ్ ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటుంది అనేసి పక్కనున్న మూటలన్నీ చెక్ చేస్తున్నాడు. చివరికి హేయాంగ్ ఒక బస్తాలో మైకంలో ఉంటుంది. వాళ్ళిద్దరూ వెంటనే తనని కాపాడి బయటకు తీసుకుని వెళ్తున్నారు. అదే సమయంలో ఆ కిడ్నాపర్ బయట కత్తితో రెడీగా వెయిట్ చేస్తున్నాడు. వెంటనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆ సైకో పెయింటర్ ని అలానే పోలీస్ ని తన్ని పడేసి హేయాంగ్ ని చంపడానికి వెళ్తున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి మన హీరో అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కాపాడుతున్నాడు. నువ్వు ఎవరు అని అడుగుతూ రాజుతో ఫైట్ చేయబోతూ ఉంటే మధ్యలో షిన్వోన్ అడ్డుపడి అతనితో ఫైట్ చేస్తున్నాడు. చివరికి మన రాజు హేయాంగ్ ని కాపాడుతున్నాడు. హేయాంగ్ మన హీరో అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో మనకి సోరాంగ్ ని చూపిస్తున్నారు. తనని కిడ్నాప్ చేసింది మరెవరో కాదు, విలన్ మినిస్టర్ అలానే లేడీ సియోనే కలిపి చేసి ఉంటారు. లేడీ సియో వెంటనే సోరాంగ్ ని ఇక్కడే చంపేయాలని అనుకుంటుంది. కానీ విలన్ మినిస్టర్ ఆపుతున్నాడు. ఎందుకంటే అతను సోరాంగ్ ని చాలా దారుణంగా చంపి కింగ్ ని షాక్ లో పడేసి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు లేడీ సియో మాట్లాడుతూ అయితే నెక్స్ట్ నువ్వు రాజు అయిపోతావా అని అడుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇక్కడేమో రాజు ఆ కిడ్నాపర్స్ గురించి అందరితో డిస్కస్ చేస్తున్నాడు. ఆ సమయంలో హేయాంగ్ రాజుని చూస్తూ ఇతనే రాజా, అయితే నన్ను కాపాడింది మన రాజా, ఇతను ఇంత అందంగా ఉన్నాడేంటి అని అనుకుంటూ ఉంది. ఎలా అయినా రిమైనింగ్ కిడ్నాపర్స్ అందరినీ పట్టుకోవాలని అనుకుంటున్నారు. హేయాంగ్ ని ఒక అతను కిడ్నాప్ చేసి ఒక సైకో దగ్గర అమ్మే ఉంటాడు కదా, ఇప్పుడు అతన్ని పట్టుకొని అతని గొంతు మీద కత్తి పెట్టి రిమైనింగ్ వాళ్ళంతా ఎక్కడున్నారో చంపమని ఎంక్వైరీ చేస్తున్నారు. అంతలో విలన్ మినిస్టర్ వాళ్ళ మనుషులు విలన్ మినిస్టర్ దగ్గరికి వెళ్లి రాజుగారి మనుషులు కిడ్నాపర్స్ గురించి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసారు, మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోండి అని చెప్తున్నారు. దానికి లేడీ సియో ఏమో ఈ అమ్మాయి మాత్రం బ్రతకడానికి వీల్లేదు, వెంటనే చంపేయండి అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్లిపోతున్నారు. మన సోరాంగ్ ఏమో మైకంలో ఉంటుంది. కిడ్నాపర్ ఆమెను మరో చోటుకి తీసుకుని వెళ్తున్నారు. దారిలో వాళ్ళని ఇంకొక గ్రూప్ ఆపుతూ ఉంది. ఆ గ్రూప్ లీడర్ పేరు బాన్ వెంటనే వాళ్ళ మనుషులకి కిడ్నాపర్స్ పై దాడి చేయమని సిగ్నల్ ఇస్తున్నాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది.
ఇంకొక వైపు కొండ దగ్గర ఫైట్ జరుగుతుందని రాజుకి సమాచారం వస్తుంది. ఓ వాళ్ళు బాగా మొరటోళ్ళు, మాకు వాళ్ళకి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది, గొడవ జరిగిన ప్రతిసారి వాళ్ళే గెలుస్తుంటారు, అంతెందుకు వాళ్ళు పులిని కూడా ఒక్క చేత్తో కొట్టి చంపేస్తారు, వాళ్ళ దగ్గర ఈ అమ్మాయి ఇరుక్కుంటే ఇంకా అంతే సంగతి, ఆ అమ్మాయి పని అయిపోయినట్టే, మీ సోరంగ్ మీకు దక్కదు అని అంటున్నాడు. ఆ మాటలు వినగానే రాజు వెంటనే సోరాంగ్ ని కాపాడడానికి బయలుదేరుతున్నాడు. ఇక అదే సమయంలో ఆ మొరటోళ్ళు సోరాంగ్ ని తీసుకుని వెళ్లిపోయారు అనే సమాచారాన్ని విలన్ మినిస్టర్ కి చెప్తున్నారు. ఆమెను ఎందుకు వదిలేశారని విలన్ మినిస్టర్ చడామడా వాళ్ళని తిడుతున్నాడు. ఇక్కడేమో కింగ్ వాళ్ళ టీం సోరాంగ్ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మన సోరాంగ్ కి మెలకు వస్తుంది. ఎదురుగా బాన్ వాళ్ళ గుంపు నిలబడుకుని ఉన్నారు. సోరాంగ్ వేగంగా వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమైపోతుంది. వాళ్ళేమో భయపడిపోతున్నారు. అప్పుడు బాన్ అక్కడికి వస్తున్నాడు. సోరాంగ్ అతన్ని చూసి అసలు ఇతను ఎవరు, కొంపతీసి నేను చనిపోయి స్వర్గానికి వచ్చేసానా అన్నట్టు ఆలోచిస్తూ ఉంది. ఇక అదే సమయంలో విలన్ మినిస్టర్ రాజు ప్యాలెస్ లో లేడు, సోరాంగ్ ని కాపాడడానికి బయటకు వెళ్లిపోయాడని తెలుసుకుని ప్యాలెస్ లోకి వస్తున్నాడు. అసిస్టెంట్ అలానే కోర్ట్ లేడీ బయట వెయిట్ చేస్తుండడం గమనించి కన్ఫర్మ్ గా రాజు లోపల లేడు, ఎలా అయినా రాజుని అంతం చేసి ఆ ప్లేస్ లోకి అతను రావాలి అన్నట్టు ఆలోచిస్తూ నేను రాజుగారితో ఒక అర్జెంట్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలని చెబుతున్నాడు. రాజుగారికి కాస్త హెల్త్ బాలేదు, ఇప్పుడు మీట్ అవ్వడానికి కుదరదని సీనియర్ మెయిడ్ అంటుంది. ఓహో ఓకే పర్లేదు, నేను బయటే ఉండి మాట్లాడేసి వెళ్తానని చాలా పొగరుగా సమాధానం చెప్పేసి రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఇక్కడేమో బాన్ సోరాంగ్ తో మాట్లాడుతూ నేను ఈ గ్రామ లీడర్ని, మేము కిడ్నాప్ అయిన అమ్మాయిల్ని కాపాడుతాము, వాళ్ళ ఇంటికి వెళ్లాలనుకోకపోతే వాళ్ళని ఇక్కడే ఉంచి వాళ్ళకి పెళ్లిళ్లు చేస్తాము, కింగ్ పెళ్లిపై నిషేధం పెట్టాడు కాబట్టి మేమే వాళ్ళని కాపాడి పెళ్లిళ్లు చేసేసాము అని అక్కడున్న వాళ్ళందరినీ చూపిస్తున్నాడు. అది విని సోరాంగ్ చాలా సంతోషపడుతుంది. ఆమె కూడా తనని పరిచయం చేసుకుంటుంది. నేను మ్యారేజ్ మేకింగ్ చేసే పర్సన్ ని, నాకు జాతకం చెప్పడం వచ్చు, జాతకాలు చూడకుండా ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటారా, జాతకాలు సెట్ కాకపోతే ఇంకా వాళ్ళ లైఫ్ ఏం బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతూ వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంది. నేను ఇంకా బయలుదేరొచ్చాని సోరాంగ్ అడుగుతుంది. ఇప్పుడే కాదు, నువ్వు నమ్మకమైన వ్యక్తివని నిరూపించుకోవాలి, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావని బాన్ అంటున్నాడు. అంతలో రాజు, షెన్వోన్ అలానే కొంతమందితో కలిసి ఆ ప్లేస్ ని కనిపెట్టి అక్కడికి వస్తున్నారు. పాపం వాళ్ళు కాస్త మంచి వాళ్ళని తెలుసుకోకుండా షిన్నోన్ ఒక గార్డ్ ని బాగా కొడుతున్నాడు. ఇక గ్రామంలో సోరాంగ్ అందరికీ జాతకాలు చెప్తుంది. అలానే తన ఎంతమంది జంటల్ని ఎలా కలిపిందో చెప్తూ అందరినీ బాగా నవ్విస్తుంది. సడన్ గా సోరాంగ్ కి బాగా చలి వేస్తుండడంతో వణుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి రాజు తన టీం తో పాటు అక్కడికి వస్తున్నాడు. రాజు సోరాంగ్ ని చూస్తూ తను భయంతోనే వణికిపోతున్నట్టు ఉంది. అది చూసి అందరూ నవ్వుకుంటున్నారు. వీళ్ళందరూ చాలా క్రూరమైన వాళ్ళేమో అనేసి రాజు మొదటగా వాళ్ళతో ఫైట్ చేయడానికి వెళ్తున్నాడు. వెంటనే అందరూ కత్తి పట్టుకుని రాజుతో ఫైట్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. సోరాంగ్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. చాలా ఆపండి అన్నట్టు సిగ్నల్ ఇస్తూ ఉంది. కానీ మట్టి బుర్రలు ఇద్దరికి ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరితో ఎలా ఏగాలో ఏమో అని సోరాంగ్ అనుకుంటుంది. ఇంకొక వైపు సీనియర్ మెయిడ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు కింగ్ కనిపించడం లేదని టెన్షన్ పడుతున్నారు. విలన్ మినిస్టర్ ఏమో అతనితో పాటు డాక్టర్ ని తీసుకొని వస్తున్నాడు. రాజుగారికి హెల్త్ బాలేదని చెప్పారు కదా, అందుకే డాక్టర్ ని పిలుచుకొని వచ్చాను అని అంటున్నాడు. సీనియర్ మెయిడ్ ఏమో మీరు ఒక నిమిషం ఇక్కడే ఆగండి అనేసి అసిస్టెంట్ ని మాత్రం లోపలికి తీసుకుని వెళ్తుంది. వెంటనే అతని కోట్ రిమూవ్ చేసేసి అతన్ని మంచం మీద పడుకోబెట్టి ఒక బెడ్షీట్ కప్పేస్తుంది. డాక్టర్ మీరు మాత్రం లోపలికి రావచ్చు అని పిలుస్తుంది. సడన్ గా రాజుగారికి చేతులు ఇంత లావుగా ఉన్నాయి ఏంటి అని డాక్టర్ అడుగుతున్నాడు. రాజుగారికి కాస్త హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒళ్ళు బాగా వాచిపోతూ ఉంది, మీరే ఒకసారి చెక్ చేసి చెప్పాలని అంటుంది. ఆ మాటలు విని విలన్ మినిస్టర్ కి అర్థమైపోతుంది రాజు లోపల లేడు అని కన్ఫర్మ్ చేసేసుకుంటున్నాడు. సోరాంగ్ నీకేం కాలేదు కదా, నువ్వు బానే ఉన్నావు కదా అని రాజు అడుగుతూ ఉంటే ఆ క్వశ్చన్ నేను అడగాలని సోరాంగ్ అంటుంది. చూస్తే వాళ్ళిద్దరూ పట్టుబడినట్టు ఉన్నారు. ఇద్దరిని నీట్ గా కట్టేసి ఉంచారు. వాళ్ళు వెంటనే సోరాంగ్ తో మాట్లాడుతూ నువ్వు ఇంతసేపు మాతో చెప్పిందంతా అబద్ధమా, నువ్వు ప్యాలెస్ లో పనిచేస్తావా, ఇతను రాజా అని అడుగుతున్నారు. చాచా అలా కాదు, అతని పేరు రాజు, మేము సరదాగా రాజా రాజా అని పిలుస్తూ ఉంటాము అంతే, ఇంకేం లేదని అంటుంది. ఓహో అవునా అనేసి వాళ్ళ సోరాంగ్ మాటల్ని పూర్తిగా నమ్ముతున్నారు. ఇక్కడేమో విలన్ మినిస్టర్ అతని అసిస్టెంట్ తో కలిసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు. రాజు ప్యాలెస్ లో లేడు కాబట్టి అతన్ని చంపేసి ఇంకొక వ్యక్తిని సింహాసనం మీద కూర్చోపెట్టాలి, కింగ్ ని చంపి ఆ నిందని బందిపోట్ల మీద తోసేయాలి. ఇక్కడేమో బాన్ సోరాంగ్ తో మాట్లాడుతూ నువ్వు మాతో చెప్పిందంతా అబద్ధమ్మా, నువ్వు ప్యాలెస్ లో పనిచేస్తావా అని అడుగుతూ ఉంటే సోరాంగ్ కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. లేదు నేను మీతో అబద్ధం చెప్పడం లేదు, నాకు అప్పుడప్పుడు దెయ్యం పడుతుంది, కొన్ని ఆత్మలు నా బాడీలోకి వచ్చి అవి చెయ్యాల్సినవనుకున్నవన్నీ చేసేసి వెళ్ళిపోతాయి, ఆ సమయంలో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాదు అనేసి వెంటనే తనకి దెయ్యం పట్టినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంది. ఒక రెడ్ కలర్ క్లాత్ కప్పుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది. అది చూసి తను చెప్పేది నిజమా అబద్ధమా అన్నట్టు ఆలోచిస్తూ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అలా సోరాంగ్ కాసేపు అటు ఇటు తిరిగేసి వెళ్లి ఆ గుడ్డ కప్పుకొని కూర్చుంటుంది.
వెంటనే ఎవరో వెళ్ళి ఆ క్లాత్ ని రిమూవ్ చేసేస్తున్నారు. చూస్తే అందులో మన సోరంగ్ చిన్నపిల్లలాగా కూర్చొని ఉంది. వెంటనే బాన్ని అన్నా అని పిలుస్తూ, అన్నా బాగున్నావా, నేనే నీ చెల్లెలు రాన్హీని, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుంది. ఆ మాటలు విని బాన్ షాక్ అయిపోతున్నాడు. పూర్తిగా ఆమెను నమ్ముతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అవునన్నా, నన్నెవరో కిడ్నాప్ చేసి చంపేశారు. అది తలుచుకొని నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నువ్వు అలా బాధపడుతుండడం వల్ల నేను మోక్షానికి వెళ్ళలేకపోతున్నాను. ఇంక మీదట నన్ను తలుచుకుంటూ బాధపడకు. నేను చాలా బాగున్నాను. నువ్వు ఇప్పుడు చాలా మంచి పనులు చేస్తున్నావు. నువ్వు హ్యాపీగా ఉండాలన్నా అనేసి అతని చెయ్యి పట్టుకుంటుంది. చివరికి నా చెల్లిని చూడగలిగాను అనుకుని బాన్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. ఓకే అన్నా, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి సోరాంగ్ వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. బాన్ కి సోరాంగ్ మీద పూర్తిగా నమ్మకం కలిగి వాళ్ళిద్దరిని కూడా విడిచిపెడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్లేస్ అంతా చూపిస్తున్నాడు. ఇక్కడున్న అమ్మాయిలందరూ కిడ్నాప్ కి గురైన వాళ్లే. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సపోర్ట్ గా ఉంటున్నారు. ఇందులో ఎవరైనా వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మేమే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తామని చెప్తూ రాజుగారి ముందే ఇంకొక జంటకి పెళ్లి చేస్తున్నారు. రాజు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. రాజు అక్కడున్న పిల్లలతో ఆడుకుంటూ హ్యాపీగా నవ్వుతున్నాడు. బాన్ వాళ్ళ గ్యాంగ్ లో కొంతమందిని చూపిస్తూ వీళ్ళే మా వీరులు, వీళ్ళ వల్లే మేము ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాము, వీళ్ళే మమ్మల్ని కాపలా కాస్తున్నారని చెబుతున్నాడు. ఆ గార్డ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. నీకు జాతకం చెప్పడం వచ్చు కదా, ఇంతకీ మాకు పెళ్లిళ్ళు అవుతాయో లేదో నువ్వే చెప్పాలని అడుగుతున్నారు. సోరంగ్ వెంటనే పైకి లేచి మన రాజుని చూపిస్తూ, ఇక్కడ ఉన్నారు కదా, ఈయనే మీకు పెళ్లిళ్ళు చేస్తారు. ఈయన ప్యాలెస్ లో పనిచేస్తుంటాడు. రాజుగారి ప్యాలెస్ లో చాలా మంది కోర్ట్ లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఎలాగో పెళ్లిళ్ళు కావు. ఈయన మీ అందరికీ వాళ్ళతో బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తారు. అందులో మీకు ఎవరైనా నచ్చితే మీరు వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మ్యారేజ్ బ్యాన్ రిమూవ్ అయ్యాక మీ అందరికి పెళ్లిళ్ళు అవుతాయని సోరంగ్ అంటుంది. ఇక్కడేమో అందరూ చాలా ఫన్ గా మాట్లాడుకుంటున్నారు. ఇక అదే సమయంలో మనకి ప్యాలెస్ ని చూపిస్తున్నారు. అక్కడ ఆ విలన్ మినిస్టర్ మిగతా మినిస్టర్స్ అందరినీ అక్కడికి పిలిపిస్తున్నాడు. ఏమైంది, మనం వచ్చి ఇంతసేపు అయింది, రాజుగారు మమ్మల్ని మీట్ అవ్వడం లేదేంటి, మనల్ని బయటే వెయిట్ చేస్తున్నారేంటి అని మాట్లాడుకుంటున్నారు. అంతలో విలన్ మినిస్టర్ బయటకు వచ్చి అందరినీ లోపలికి పిలుస్తున్నాడు. నాన్నమ్మకి కూడా ఈ మ్యాటర్ తెలిసిపోతుంది. రాజు ప్యాలెస్ లో లేరు, ఎవరో ఒక పనమ్మాయిని కాపాడడం కోసము బయటకు వెళ్లారని చెబుతుంది. ఆ మాట విని నానమ్మ షాక్ అయిపోతున్నారు. ఇక్కడేమో రాయల్ సోల్జర్స్ ఆ విలేజ్ ని సరౌండ్ చేసేస్తున్నారు. బాన్ వాళ్ళ మనుషులు కూడా వాళ్ళతో ఫైట్ చేయడానికి సిద్ధమైపోతున్నారు. అంతలో కింగ్ అక్కడికి వచ్చి అందరూ వెపన్స్ కింద పడేయండి అని చెప్పగానే అందరూ రాజుగారి మాటకి కట్టుబడి వెపన్స్ ని లోపల పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఎవరు ఏ తప్పు చేయడం లేదు. ఇక్కడ ఏమైనా తప్పులు జరుగుతున్నాయా షిన్వాన్, నువ్వేమన్నా చూసావా అని రాజుగారు అడగగానే నేను చూడలేదు రాజా, మీరు చెప్పింది కరెక్ట్ అని అంటున్నాడు. ఇంకా అతనే రాజని అందరికీ అర్థమైపోతుంది. వెంటనే అందరూ రాజుగారికి విష్ చేస్తున్నారు. మీరు ఏ తప్పు చేయలేదు, ఇన్ని రోజు నా ప్రజల్ని కాపాడి చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అని రాజు అంటున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి రాజుని చంపడానికి విలన్ మినిస్టర్ వాళ్ళ మనుషులు అక్కడికి వస్తున్నారు. కానీ రాయల్ గార్డ్స్ అలానే బాన్ వాళ్ళ మనుషులు అందరూ కలిసి రాజుగారిని కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ప్యాలెస్ లో విలన్ మినిస్టర్ రూమర్ స్ప్రెడ్ చేస్తూ ప్యాలెస్ లో కింగ్ కనిపించడం లేదు, ప్యాలెస్ లో భద్రత అస్సలు లేదు, వెంటనే సింహాసనాన్ని ఫుల్ చేయాలి అని చెబుతున్నాడు. ఆ మాటలు విని మినిస్టర్స్ అందరూ టెన్షన్ పడుతున్నారు. కరెక్ట్ గా అదే సమయానికి మరీ ఇంత తొందరగానా అన్నట్టు ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడే మన రాజు ఎంట్రీ ఇస్తున్నాడు. రాజు విలన్ మినిస్టర్ ని చూసి ఒక సీరియస్ లుక్ ఇచ్చేసి, నేను వస్తానని నువ్వు అస్సలు ఊహించి ఉండవు కదా, నేను ఇక్కడికి వచ్చి నేను బాగా డిసప్పాయింట్ చేసినట్టు ఉన్నాను అనేసి రిమైనింగ్ మంత్రులతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ప్రజల దగ్గర నుండి నాకు చాలా పిటిషన్స్ వస్తున్నాయి, కానీ అవేమీ నాకు అందడం లేదు. వీటన్నిటికీ కారణం ఎవరు అని అడుగుతూ విలన్ మినిస్టర్ ని ఉరిమి చూస్తున్నాడు. మధ్యలో ఎవరైనా చిన్న అధికారులు అడ్డుపడి మీ దగ్గర చేరనివ్వకుండా ఆపుతున్నారేమో అని విలన్ మినిస్టర్ కవర్ చేసుకుంటున్నాడు. రాజ్యంలో కిడ్నాప్ కేసులు బాగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు వాటిని కనిపెట్టలేకపోయారు. ఇంకా మీరుండి నాకు ఉపయోగం ఏంటి అని అరుస్తూ నేను కొంతమంది కిడ్నాపర్స్ ని కనిపెట్టాను, వాళ్ళ వెనకాల ఎవరున్నారో కనిపెట్టి నెక్స్ట్ వాళ్ళ సంగతి తెలుస్తానని రాజు కోపంగా మాట్లాడుతూ ఉంటే విలన్ మినిస్టర్ బాగా భయపడిపోతున్నాడు. ఇప్పుడు విలన్ మినిస్టర్ అతని రూమ్ కి వెళ్తుంటే మన షిన్వోన్ అతని రూమ్ లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాడు. మీ సామాన్లన్నీ సర్దుకోండి, ఇంకా మీదట ఇవన్నీ మేం చూసుకుంటామని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూపిస్తున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కలిసి విలన్ మినిస్టర్ వాళ్ళ మనుషుల్ని అటాక్ చేసేస్తున్నారు. ఆ తర్వాత రాజు బాన్ తో మాట్లాడుతూ ఇంతకాలం నా ప్రజల్ని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్, మీ మీద ఏ నిందా లేకుండా నేను చూసుకుంటాను, త్వరలోనే మ్యారేజ్ బాన్ రిమూవ్ చేసేస్తాను, మీ విలేజ్ ని నేను పనిష్ చేయనని చెబుతున్నాడు. ఆ తర్వాత బాన్ సోరాంగ్ తో మాట్లాడుతూ నీ వల్లే నేను మా చెల్లితో మాట్లాడుతూ
మాట్లాడగలిగాను, చాలా చాలా థ్యాంక్స్ అని అంటున్నాడు. నేనేదో యాక్ట్ చేస్తే వీళ్ళేంటి ఇలా ఫీల్ అయిపోతున్నారు అని సోరాంగ్ మనసులో అనుకుంటూ ఇట్స్ ఓకే పర్లేదు అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంది. ఇక్కడేమో రాజు మినిస్టర్తో మాట్లాడుతూ మనం ఈ కిడ్నాప్ కేసెస్ అంత ఈజీగా తీసుకోకూడదు, రూట్స్ తో పాటు క్లియర్ చేయాలి అన్నట్టు ప్లాన్ చేస్తున్నాడు. సోరాంగ్ ప్యాలెస్ కి రాగానే సీనియర్ మేడ్ సోరాంగ్ ని హక్ చేసుకుని నీకేమైనా అయిపోతుందేమోనని నేను చాలా కంగారు పడ్డానని అంటున్నారు. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నానని సోరాంగ్ అంటుంది. రాజు గారికి హెల్త్ బాలేక చాలా వీక్ గా ఉన్నారు, కానీ నువ్వు కనపడడం లేదు అని చెప్పగానే రాజుగారి కళ్ళు కోపంతో ఎరుపెక్కిపోయాయి. నిన్ను కాపాడడం కోసము చాలా రిస్క్ తీసుకొని నిన్ను కాపాడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారని చెప్తున్నారు. ఆ మాటలు విని సోరాంగ్ షాక్ అయిపోతుంది. ఇక అదే సమయంలో మినిస్టర్ మీరు సోరాంగ్ ని ఇష్టపడుతున్నారా అని అడుగుతూ ఉంటే ఏంటి సోరాంగ్ నా మీరేమంటున్నారు, అలా ఏం లేదు అని చెబుతూ రాజు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి సోరాంగ్ రాజుగారిని మీట్ అవ్వడానికి వచ్చి లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంది. అంతలో అక్కడికి షిన్వాన్ వస్తున్నాడు. రా డాక్టర్ దగ్గరికి వెళ్దాము, నీకేమైనా దెబ్బలు తగిలాయేమో చెక్ చేయించుకో అని పిలుస్తున్నాడు. వద్దొద్దు, నేను బాగానే ఉన్నాను. నేను నీ దగ్గర ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నువ్వు ఆ రోజు రాన్హి ఆత్మ నీ ఒంట్లో వచ్చినట్టు యాక్టింగ్ చేసావు కదా, బాన్ వాళ్ళ చెల్లెల ఆత్మ నీ బాడీలోకి వచ్చినట్టు నువ్వు అబద్ధం చెప్పావు కదా అని అడుగుతున్నాడు. అప్పుడే సోరంగ్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది. బాన్ రూమ్ లో అతని డైరీ ఉండి ఉంటుంది. దాన్ని సోరంగ్ చదివేసి అలా యాక్ట్ చేసి ఉంటుంది. అటువైపు వెళ్తున్నప్పుడు సేమ్ డైరీని మన షిన్వాన్ కూడా చదివి ఉంటాడు. అలా ఏం లేదు అని చెప్పేసి సోరంగ్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే పెద్ద ఫ్రాడు అన్నట్టు షిన్వాన్ చూస్తున్నాడు. ఇక్కడేమో మినిస్టర్ రాజుగారిని వదిలేలా లేడు. మీకు ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటే ఆ అమ్మాయిని చూడగానే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ అమ్మాయితో ఒంటరిగా టైం స్పెండ్ చేయాలని మీకు అనిపిస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా ఆ అమ్మాయి గురించిన ఆలోచనలే మీకు వస్తూ పోతూ ఉంటాయి. ఆ అమ్మాయితో ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఆ అమ్మాయి వేరే ఎవరితో అయినా బాగా క్లోజ్ గా ఉంటే మీకు కాస్త జెలస్ గా ఉంటుంది. ఏమైనా హ్యాపీ మూమెంట్స్ జరిగితే ఆ అమ్మాయి కూడా మీ పక్కనే ఉండాలని కోరుకుంటారు. వీటిలో ఏమైనా జరిగాయా అని అడుగుతున్నాడు. కానీ రాజుగారికి ఏమో అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. చాచా నాకేం అలా లేదు, ఆ అమ్మాయి ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి నాకు గుర్తుంది, అంతే తప్ప మా మధ్య ఇంకేం లేదు, నా గురించి కంగారు పడకండి అని రాజు కవర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నానమ్మ సోరాంగ్ ని పిలిపించి మాట్లాడుతున్నారు. నిన్ను వెతుక్కుంటూ రాజు నీ కోసం వచ్చాడంట కదా అని కాస్త కోపంగా అడుగుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకి చూపించడం లేదు. ఆ తర్వాత రాజు స్నానం చేస్తున్నాడు. అంతలో సోరాంగ్ అక్కడికి వస్తుంది. ఈ రోజు నీకు డ్యూటీ లేదు కదా, ఎందుకు వచ్చావని అసిస్టెంట్ అడుగుతున్నాడు. లేదు, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి రాజుగారితో డిస్కస్ చేయాలని చెప్పేసి సోరాంగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సోరాంగ్ ని చూడగానే రాజు కాస్త ఆక్వర్డ్ గా ఫీల్ అవుతున్నాడు. నేను మీతో మాట్లాడాలి అని చెప్పగానే రాజు ఒక లుక్ ఇస్తున్నాడు. అక్కడున్న వర్కర్స్ అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. నన్ను కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్, నా కోసం రిస్క్ చేసి మీరు ప్యాలెస్ ని వదిలిపెట్టి బయటకు వచ్చారు అని అంటూ ఉంటే లేదు, నీ వల్లే ఆ కిడ్నాపర్స్ గ్యాంగ్ ని నేను పట్టుకోగలిగాను, బయట ప్రపంచాన్ని చూడగలిగాను, ఇదంతా నీ వల్లే జరిగింది కాబట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు. మీకు కాస్త చెమటలు పడుతున్నట్టు ఉన్నాయి, వచ్చి తుడవనా అని సోరాంగ్ అడుగుతూ ఉంటే వద్దు పర్లేదు, నువ్వు అక్కడే ఉండని అంటున్నాడు. ఓకే, పని వాళ్ళని ఎవరినైనా లోపలికి పంపించానా అని అడుగుతూ ఉంటే వద్దు అని అంటున్నాడు. తనతో ఒంటరిగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అయితే ఇది ప్రేమేనేమో అని అనుకుంటున్నాడు. సోరాంగ్ లోపల ఏదో పని చేసుకుంటూ ఉంది. ఆ సమయంలో రాజు ముఖం మీద ఒక రోజ్ పెటల్ అతుక్కొని ఉంటుంది. సోరాంగ్ వెంటనే రాజా మీ మొహం మీద పెటల్ అంటుకుంది అని చెప్పగానే రాజు దాన్ని తుడవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అది పోవడం లేదు. సోరాంగ్ నవ్వుతూ ఇలా రండి నేను తీస్తానని పిలుస్తూ ఉంది. రాజు నెమ్మదిగా సోరాంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె ఆ పెటల్ని తీస్తూ ఉంది. అవును, అతను చెప్పింది నిజమే. సోరాంగ్ నా దగ్గరికి చేరగానే నా గుండె వేగంగా కొట్టుకుంటుంది అనుకుని వెంటనే తనని నీళ్ళలోకి లాగేసుకుంటున్నాడు. రాజా అని పిలుస్తూ సోరాంగ్ షాక్ అయిపోతూ ఉంది. నువ్వు సేఫ్ గా ఉన్నావు కదా, నాకు అది చాలు అన్నట్టు రాజు చాలా సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నాడు. సోరాంగ్ కూడా ఏమైనా ఎమోషనల్ గా మాట్లాడుతుందేమో అనుకుంటే రాజా మీ డ్రెస్ బాగా తడిచిపోయింది కదా, లోపల ఉన్న పార్ట్స్ అన్ని బయటకు కనిపిస్తున్నాయని అంటూ ఉంది. రాజు కాస్త అక్వర్డ్గా ఫీల్ అవుతూ సోరాంగ్ ని కిస్ చేస్తున్నాడు. సోరాంగ్ షాక్ అయిపోతూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.